చందమామ కథ కనిపించని పిశాచం. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. గోపాలం రోజు ఉదయాన్నే చిట్టడవి దాటి పట్నంలో ఉద్యోగం పనులు చూసుకొని రాత్రికి స్వగ్రామం చేరుతుండేవాడు. తాను సంపాదించే కొద్దిపాటి జీతం డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడం అతనికి సాధ్యం కాలేదు. ఆ రోజు అతడు చిట్టడవి దాటుతుండగా కాలిబాటకు ఇరుపక్కలా ఉన్న చెట్ల కొమ్మల్లో ఒక కోతుల మంద చేరి నానా గొడవ చేస్తున్నది. వాటిని చూస్తూనే గోపాలం భయపడిపోయి కాలిబాట నుంచి తప్పుకొని దారి తెన్నులేని చిట్టడవిలో చాలా దూరం నడిచాడు. ఆ సరికి సూర్యాస్తమయమై చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి. హఠాత్తుగా గోపాలానికి ఒకచోట సగం వరకు నల్లగా కాలిపోయిన చెట్టు ఒకటి మోడుబారిన కొమ్మలతో పిశాచంలాగా వికృతంగా కనిపించింది. అతడికి పిశాచాలంటే మహాచెడ్డ భయం. కానీ వాటిలో కొన్ని హాని చేయకపోగా మేలు చేయగలవని అతడు విని ఉన్నాడు. వికృతంగా ఉన్న చెట్టును చూసి పిశాచం అనుకున్న గోపాలానికి ఇప్పుడు ఆ చెట్టును ఏదో పిశాచం ఆశ్రయించి ఉన్నదన్న నమ్మకం కలిగింది. అతడు రెండు చేతులు జోడించి, ఓ పిశాచమా, నేను పొద్దుననగా ఈ చిట్టడవిలో దారి తప్పి తిరుగుతున్నాను. నాకు హాని చేసినందువల్ల నీకు కలగబోయే లాభం ఏమీ లేదు. అలా కాక ఈ పేదవాడికి ఇంత ధనం ఇచ్చావో నీ పేరు కలకాలం చెప్పుకొని సుఖంగా బ్రతుకుతాను అని అన్నాడు. అతను మాట పూర్తి చేసేంతలో చెట్టు తొర్ర దగ్గర ఏదో అలికిడి అయింది. గోపాలం ధైర్యంగా చెట్టును సమీపించి తొర్రలోకి చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. తొర్రలో కుప్పగా బంగారు కాసులు. గోపాలం ఆత్రంగా వాటిని పైపంచెలో మూటగట్టుకొని ఈసారి దూరంగా ఉన్న ఎత్తైన చెట్లు, గుట్టలు, గుర్తులు చూసుకుంటూ ఇంటిదారి పట్టాడు. అతడు ఇల్లు చేరేసరికి రాత్రిలో మొదటి జాము గడిచిపోయింది. అతడు తలుపు తట్టగానే భార్య గోమతి తలుపు తెరిచి, ఇంత ఆలస్యంగా వస్తున్నారేం అని అడిగింది. ఆ సంగతి తరువాత చెబుతాను, ముందు కాస్త మంచినీళ్లు తీసుకురా అన్నాడు గోపాలం విసుగ్గా. భార్య వంటగదికేసి వెళ్ళింది. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజైనా నానదు అనుకుంటూ గోపాలం బంగారు కాసులున్న మూటను అటక మీదికి గిరాటు వేశాడు. ఆ తరువాత ఆ మూటలో ఎంత ధనం ఉన్నదో అని ఆలోచిస్తూ అయిష్టంగానే భోజనం ముగించి పడుకున్నాడు. కానీ అతడి నిద్రపట్టలేదు. మీరు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు, సంగతేమిటి అన్నది భార్య. ఏ సంగతుల్లేవు, నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గోపాలం భార్యను గట్టిగా కసిరాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని భర్త ఇలా కసురుకునేసరికి గోమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లవారి గోపాలం పట్నం వెళ్ళాడు. కానీ అతడు ఉద్యోగానికి పోక రకరకాల వ్యాపారాలను గురించి ఎరిగిన వాళ్లను అడిగి చూశాడు. ప్రతి ఒక్కరూ వ్యాపారానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరమని చెప్పసాగారు. ఈ విధంగా అతడు వారం రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళక తిరిగి తిరిగి మరింత డబ్బు అవసరం అన్న నిర్ణయానికి వచ్చాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ గోపాలం చిట్టడవిలోని పిశాచి చెట్టు దగ్గరకు పోయి చేతులు జోడించి, నువ్విచ్చిన ధనాన్ని ఏం చెయ్యాలా అన్న ఆలోచనల్లో మునిగి సెలవు కూడా పెట్టకపోవటంతో నా ఉద్యోగం పోయింది. మరికొంత ధనం ఇచ్చి నువ్వే నన్ను ఆదుకోవాలి అని అన్నాడు. ఈసారి గోపాలం త్వరలోకి తొంగి చూస్తే లోగడ అతడికి దొరికిన దాంట్లో సగానికి కొంచెం తక్కువగా మాత్రమే బంగారు కాసులు దొరికాయి. దాన్ని కూడా భార్య కళ్ళ పడకుండా గోపాలం అటక మీదికి విసిరాడు. ఇంతవరకు తనకు దొరికిన బంగారు కాసులన్నీ కుప్పపోసి లెక్క పెట్టాలని అతడికి ఆశగా ఉన్నది. కానీ భార్య ఇంట ఉన్న కారణంగా గోపాలానికి ఆ అవకాశం చిక్కడం లేదు. ఇక డబ్బు మొత్తం లెక్క చూసి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్న గోపాలం భార్యతో, రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని అన్నాడు. ఆ మాటకు గోమతి బోరుమని ఏడుస్తూ, నీలో ఈ మధ్య ఇంత మార్పు రావటానికి ఏదో పిశాచనమే కారణమై ఉంటుంది అని అన్నది. ఏమి చెయ్యాలో తెలియని చికాకులో గోపాలానికి ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా కునుకు పట్టలేదు. తీరా కొంచెం కునుకు పడుతుండగా గదిలో ఏదో అలికిడి అయింది. ఎదురుగా 4 పిశాచాలు. మా నేస్తం నుంచి చాలా ధనం పుచ్చుకున్నావు, సమయానికి వాడు రాలేదు, మాకైనా మంచి విందు భోజనం ఏర్పాటు చెయ్యి అన్నవి పిశాచాలు. విందు భోజనమా, అట్టే గొడవ చేయకుండా వెళ్ళిపోండి, మా ఆవిడకు పిశాచాలంటే తగని భయం అన్నాడు గోపాలం కోపంగా.
ఆ జవాబుతో పిశాచాలు రెచ్చిపోయి ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేశాయి. తరువాత అటక అంటూ తొర్ర దగ్గరకు పోయి లోపల బాధతో మూలుగుతున్న వాణ్ణి చూస్తూనే, ఒరే నువ్వా గంగులు, ఆ మధ్య జమీందారు గారింట దోచిన డబ్బు ఎక్కడ దాచావు అంటూ వాణ్ణి మెడపట్టుకొని బయటికి లాగారు. ఆ వెంటనే తొర్ర వెనక ఉన్న పెద్ద కలుగులోంచి పందికొక్కొకటి బయటికి వచ్చి పొదల్లోకి పారిపోయింది. గోపాలం దాన్ని చూసి ఆశ్చర్యపోతూ జమీందారు నౌకర్లతో తన కలుగుకు అడ్డం పడిన బంగారు కాసుల్ని పందికొక్కు తొర్రలోకి చేరవేస్తుందన్న మాట. నేనిదంతా ఏదో పిశాచం పని అనుకున్నాను అని అన్నాడు. నౌకర్లలో ఒకడు కోపంగా గోపాలంతో, ఏదో కట్టుకదాల్లి పారిపోవాలని చూస్తున్నావా? జమీందారు గారి దేవిడీ దోచి దాన్నంతా ఇక్కడ చెట్టు తొర్రలో దాచిన వాళ్ళు నువ్వు గజదొంగ గంగులు. పదండి జమీందారు గారి దగ్గరికి అని అన్నాడు. జమీందారు నౌకర్లు చెట్టు తొర్రలో వెతకగా బంగారంతో పాటు కొన్ని విలువైన నగలు కూడా దొరికాయి. వాళ్ళు గంగుల్ని, గోపాలాన్ని జమీందారు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. జమీందారు పాత నేరస్తుడైన గంగుల్ని ఖైదుకు పంపి గోపాలాన్ని ప్రశ్నించగా అతడు జరిగిందంతా చెప్పాడు. నీ వల్లే పోయిన డబ్బంతా దొరికింది, అందులో నీకు కావలసినదేదో తీసుకో అన్నాడు జమీందారు. గోపాలం ఆయనతో, ప్రతి మనిషిలోనూ డబ్బాష అనే కనిపించని పిశాచం ఉంటుంది. ఈ అనుభవం తరువాత దాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకున్నాను. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి చాలు అని అన్నాడు. ఆ జవాబుకు సంతోషించిన జమీందారు గోపాలానికి దేవిడీలో లెక్కలు రాసే గుమ్మస్తా ఉద్యోగాన్ని ఇచ్చి ఆదరించాడు. ఇలా కనిపించని పిశాచం అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ దయ్యాల దాగుడు మూతలు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. అడవికి దాపుల్లో ఉన్న ఐలవరం అనే కుగ్రామంలో విహారి వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబం. అయితే విహారి తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలో దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి 1 ఎకరం పొలం మాత్రమే మిగిల్చాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించటంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది. అవ్వ ఎంత పోరినా కానీ వాడు పొలం పనికి పోక గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారి అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది. ఆ సంగతి తెలియగానే విహారికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు. అతడి కూతురు విశాలి వీధి బడిలో విహారితో పాటు చదువుకున్నది. తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకోవాలనుకున్నాడు విహారి. ఒకనాడు విహారి రామదానాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడదలిచినట్టుగా చెప్పాడు. ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తరువాత పట్టరాని కోపంతో, సోమరపోతుకు పెళ్ళేమిటి, ముందు మీ నాన్న వదిలిపోయిన ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో, అదే 10,000 అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు. వంటగదిలో ఉన్న విశాలి ఇదంతా విన్నది. అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారికి అర్ధరాత్రి అయినా నిద్ర పట్టలేదు. అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూర మృగానికో ఆహుతి అయిపోదామని అనుకుంటూ ఇల్లు వదిలి అడవిదారి పట్టాడు. చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూరమృగాలు ఎదురుపడలేదు. కానీ పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడుమూతలాడుతున్నట్టుగా కేకలు వినిపించాయి. విహారి ఒక క్షణం భయంతో వణికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డాడు. భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి పిల్ల దయ్యం కళ్ళు మూసి, దాగుడుమూతలు దండాకోర్ అంటూ అరిచింది. 3 పిల్ల దయ్యాలు దాక్కోటానికి చెట్టు చాటుకు పరుగులు తీశాయి. తల్లి దయ్యం ముఖం మీది నుంచి చేతులు తీయగానే పిల్ల దయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దయ్యాల కోసం బయలుదేరింది. అది చెట్టు చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారీ కంటపడగానే అమ్మోయ్ మనిషి అంటూ కుప్పకూలిపోయింది. ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి. విహారికి ప్రాణభీతితో మూర్ఛ వచ్చినంత పనయింది. తల్లి దయ్యం విహారికేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి, పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావటానికి నీకెంత ధైర్యం? సరే, ఎందుకు వచ్చావో నిజం చెబితే వదిలేస్తాను. అబద్ధాలు పలికావో నువ్వు పిల్ల దయ్యాలను గాడిదలాగా మోస్తూ
బ్రతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అని అన్నది. ఆ మాటలతో విహారికి కొంత ధైర్యం కలిగింది. అతడు తన పేదస్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తరువాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం అతనికి చేసిన అవమానాన్ని వివరించి, నేనే ధనవంతుణ్ణై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా? విశాలి నా భార్య కానప్పుడు నేను బ్రతికెందుకు? ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అని అన్నాడు. దయ్యం విహారికేసి కళ్ళు చికిలిస్తూ చూసి, ఓస్ ఇంతేనా? ఆ డబ్బేదో కాకితో కబురంపితే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలోంచి ఒక తోలు సంచి బయటికి తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారికిస్తూ, నువ్వేదో కథ అల్లటం కాక నిజమే చెప్పావని అనుకుంటున్నాను. ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లను పెళ్లాడి హాయిగా బ్రతుకు అని అన్నది. విహారి దయ్యానికి వంగి దన్నం పెట్టి సంచితో ఇంటిదారి పట్టాడు. అతడు గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపుతూ, నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని, నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు. ఇదిగో సంచి నిండు బంగారు కాసులు తెచ్చాను. నీ కళ్ళు చెదిరిపోగలవు. ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటున్నాను అని అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోతూ తోలు సంచి తీసుకొని మూత విప్పాడు. ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటికి వచ్చింది. సంచి ఖాళీగా ఉన్నది. ఇందులో గాలి తప్ప మరేమున్నట్టుగా లేదు. చిచ్చి అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరేశాడు. విహారి నిర్ఘాంతపోతూ సంచిని చేతికి తీసుకొని లోపలికి చూశాడు. అందులో బంగారు కాసులు లేవు. ఏమిటి మాయ? ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయటం ఈ కళ్ళతో నేను చూస్తేనే అంటూ విహారి ఏడుపు ముఖం పెట్టాడు. అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. పద పద, అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు. విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉన్నది. విహారి గట్టిగా తలగోక్కొని, దయ్యం అయినా మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా? ఈ రాత్రే మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి విహారి అడవి చేరేసరికి ఎప్పటిలాగా దయ్యాలు దాగుడుమూతలాడుతున్నాయి. అతడు కోపంగా తల్లి దయ్యం దగ్గరకు పోయి, నువ్వు పచ్చి మోసకారివి, బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊది ఇస్తావా అని అన్నాడు. తల్లి దయ్యం వచ్చే నవ్వు ఆపుకుంటూ, నీకు దాగుడుమూతల ఆట తెలుసు కదా, ఎదురుగా ఉన్న వాళ్ళ కళ్ళు మూసి తెరిచేలోపుగా మాయమైపోతారు. నేను నీతో దాగుడుమూతలాట ఆడాను. నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేటందుకు ఈ అడవికి వచ్చావు. ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్తుత్తి బంగారం బహుకరించాను. చచ్చి సాధించేదేమీ ఉండదు. మాలాగా దయ్యం బ్రతుకు తప్ప. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి తోడుగా మరికొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకు. భర్త ఏ సోమరపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అని అన్నది. ఆ మాటలతో విహారికి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల చాలా అసహ్యంగా అనిపించింది. అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది. విహారి వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి, డబ్బు బిచ్చమాడడానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు వెళ్ళావన్నమాట అని అన్నది. బిహారీ ఉలిక్కిపడి, అదంతా గతం, ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అని అన్నాడు. విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లోంచి బయటికి వస్తూ, ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతుర్ని నీ మనవడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరికి ఏనాడో వచ్చి అడుగుండేవాణ్ణి అని అన్నాడు. ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది. ఇలా దయ్యాల దాగుడుమూతలు అనే ఈ కథ సమాప్తమైంది. చందమామ కథ దక్కిన సిరి. ఈ కథను రాసిన వారు రాంబాబు. మల్లవరం అనే ఊరి పొలిమేరల్లో ఒక పాడుబడిన పురాతన అమ్మవారి ఆలయం ఉండేది. ఆలయాన్ని ఎంతో కాలంగా ప్రజలు పూజా పునస్కారాలు లేకుండా వదిలివేయటంతో లోపలి భాగమంతా బూజు, దుమ్ము ధూళితో నిండిపోయింది. ఆలయ పైభాగాన రకరకాల పిచ్చి మొక్కలు చిత్తవత్తుగా పెరిగాయి.
ఉన్న ఊరి వాళ్లతో పడక గుడి పూజారి పని పోగొట్టుకున్న పరంధామయ్య అనే అతను భార్య, 2 చిన్నపిల్లలతో బ్రతుకు తెరువు వెతుక్కుంటూ బయలుదేరి మల్లవరం పొలిమేర ప్రాంతాలు చేరాడు. అతడికి పాడుబడిన అమ్మవారి ఆలయం కంటపడింది. ఆ ఆలయాన్ని చూస్తూనే పరంధామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతడు భార్యతో, చూశావా, ఏదో అమ్మవారిని వెలివేసినట్టు పక్క గ్రామం వాళ్ళు ఈ ఛాయలకే వస్తున్నట్టు లేదు. మనం ఆలయాన్ని శుభ్రపరిచి ఇక్కడే స్థిరపడదాం. అమ్మవారు మనల్ని కరుణించకపోదు అని అన్నాడు. పూజారి భార్య అందుకు సంతోషంగా ఒప్పుకున్నది. పిల్లలు, భార్య, పరంధామయ్య కలిసి వారం రోజులు తిరగకుండానే ఆలయాన్ని శుభ్రం చేసి అమ్మవారికి కొత్త దుస్తులు కట్టబెట్టి అలంకరణ చేశారు. తరువాత ఒకనాటి ఉదయం తుప్పు పట్టిన ఆలయపు గంటను గనగన మోగించారు. అమ్మవారి ఆలయంలో ఒక పూజారి చేరాడని, ఆలయం బాగుపడిందని తెలుసుకున్న గ్రామంలోని భక్తులు రోజు ఆలయానికి వచ్చి పోసాగారు. వాళ్ళు అక్కడ కానుకలుగా ఇచ్చి వెళ్లే డబ్బులతో పరంధామయ్య కుటుంబం సుఖంగా బ్రతకసాగింది. ఇలా 4-5 నెలలు గడిచాయి. ప్రారంభంలో కొత్త, ఒక వింతగా వచ్చిన భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోసాగింది. పరంధామయ్యకు తిరిగి గడ్డు రోజులు మొదలయ్యాయి. అతడు ఒకనాటి రాత్రి భార్యతో బ్రతుకు తెరువుకు మల్లవరం వదిలి మరేదైనా గ్రామం పోదామని చెప్పాడు. సంగతి తెలుసు గనుక ఆమె సరేనని తల ఊపింది. తరువాత అందరూ నిద్రపోయారు. ఒక రాత్రివేళ అమ్మవారు కలలో పరంధామయ్యకు ప్రత్యక్షమైంది. అతడు ఎంతో భక్తితో ఆమె ముందు మోకరిల్లి, అమ్మా, నా వల్ల ఏదైనా అపరాధం జరిగితే మన్నించు. నా పొట్టకూటి కోసం శిథిలావస్థలో ఉన్న నీ ఆలయానికి ఒక రూపు దిద్దాను. కానీ నాకు మళ్ళీ పొట్ట గడవని రోజులు ఎదురయ్యాయి. అందువల్లనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నీకిష్టం లేకపోతే ఇక్కడే ఉండిపోతాను అని అన్నాడు. ఆ మాటలకు దేవి మందహాసం చేసి, నా ఆలయానికి తిరిగి అలనాటి కళ తెచ్చింది నువ్వే. నాకెంతో వాత్సల్యం నువ్వంటే. నేనిప్పుడు నిన్ను అనుగ్రహించటానికి వచ్చాను. ఈ ఆలయం రేపు సూర్యోదయ సమయంలో నిలువునా కూలిపోతుంది. నువ్వు వెంటనే నా విగ్రహం పాదాల కింద తవ్వు. అక్కడ ఆలయం ఉచ్చదశలో ఉన్నప్పుడు నేను ధరించిన నగలు, ఆభరణాలు ఉన్నాయి. వాటిని తీసుకొని మరెక్కడికైనా పోయి భార్యాబిడ్డలతో సుఖంగా జీవించు. నేను ఈ ఆలయాన్ని విడిచిపోతున్నాను అని చెప్పి అదృశ్యమైంది. పరంధామయ్య నిద్ర మేలుకొని భార్యకు జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి విగ్రహం పాదాల కింద తవ్వగా అక్కడ అమ్మవారు చెప్పినట్టే చాలా నగలు దొరికాయి. వాళ్ళు వాటిని జాగ్రత్తగా మూటకట్టుకొని సంతోషంగా పిల్లలిద్దరితో ఆలయం బయటికి వచ్చారు. ఆ సమయంలో సూర్యోదయం అవుతున్నది. అంతలో 3 దొంగలు అక్కడికి వచ్చి పరంధామయ్యకు కత్తులు చూపించి, నీ చేతిలో ఉన్న మూట, ఇతర పాత సామానులు గొడవ చేయకుండా ఇచ్చేయి అని అన్నారు. ఇన్నాళ్లకు అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రాప్తించిన సిరి దొంగల పాలవుతున్నదన్నందుకు పరంధామయ్య చాలా బాధపడ్డాడు. అయినా తనకు అనుభవించే యోగం లేదని మనస్సును సరిపెట్టుకొని అతడు దొంగలకు నగల మూట ఇవ్వబోతుంటే అతడి భార్య చప్పున మూట లాక్కొని ఆలయంలోకి విసిరివేసింది. మూట కింద పడుతూనే ఆలయంలోని బంగారు నగలు నేలమీద చల్లా చెదురై దగదగ మెరిసి పోసాగాయి. అంత బంగారం చూడగానే దొంగల కళ్ళు ఆనందంతో జిగేలు మన్నాయి. వాళ్ళు చిన్నగా చప్పట్లు చరిచి ఒక్క దూకున ఆలయంలోకి వెళ్ళారు. ఆ సమయంలో ఉదయ సూర్య కిరణాలు ఆలయం మీద ప్రసరించాయి. మరుక్షణం ఆలయం పెద్ద శబ్దంతో కూలిపోయింది. దొంగల 3 రాళ్ల కింద పడి మరణించారు. పరంధామయ్య అమ్మవారి మహత్తుకు అచ్చెరువు చెందాడు. అతడు కూలిన రాళ్లను తొలగించి అమ్మవారి నగలను ఏరి ఒక మూటగా కట్టి భార్యకిస్తూ, ఆ తల్లి దయవల్లే నీకు సమయానికి నగల మూటను ఆలయంలోకి విసిరివేయాలి అన్న బుద్ధి కలిగింది. అలా కాకపోతే ఈ సిరి మనకు దక్కేది కాదు అని అన్నాడు. తరువాత అతడు అమ్మవారిని మరొకసారి ప్రార్థించుకొని భార్య బిడ్డలతో మరొక ఊరుకు ప్రయాణమయ్యాడు. ఇలా దక్కిన సిరి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే మీ స్నేహితులకి, బంధువులకు కూడా మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళను కూడా చందమామ కథల్ని వినమని చెప్పండి. అలాగే వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
అలాగే ఈ కథ మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వీవై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.